హాయ్ అండి, వీడేంట్రా గుర్రాలు వెంబడి తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? విషయం ఏంటో చెప్తా చూడండి. అదేంటో కానీ మగధీర సినిమా చూసినప్పటి నుంచి రామ్ చరణ్ లాగా హార్స్ రైడింగ్ చేయాలని కోరిక ఉండేది. అందుకే అమెరికాలో హార్స్ రైడింగ్ ఎక్కడ నేర్పుతారా అని చెప్పి వెతికి మరీ వచ్చాను. నేను వచ్చే లోపల ఆల్రెడీ 4-5 గుర్రాలు ఎక్కి తిరుగుతా ఉన్నారు. వాళ్ళని చూసాక నాకు కూడా ధైర్యం వచ్చింది. అక్కడ మధ్యలో నించున్న మేడమే కోచింగ్ ఇచ్చే టీచర్. వీళ్ళంతా ఇక్కడ గుర్రాల కోసం పనిచేసే స్టాఫ్ అనమాట. నేను లోపలికి వచ్చే ముందు 4-5 గుర్రాలు ఉంటాయేమో అనుకున్నాను. లోపలికి వచ్చి చూస్తే మతిపోయింది, 100 గుర్రాలు పైనే ఉంటాయి. సినిమాల్లో యుద్ధాల్లో తప్ప ఇన్ని గుర్రాలు నిజంగా నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కొక్క హార్స్ కి ఒక్కొక్క రూమ్ ఉంది. గుర్రాలని రైడింగ్ కి తీసుకెళ్ళినప్పుడు ఈ రూమ్ మొత్తం క్లీన్ చేస్తారనమాట. పాములు ఏగలు కొట్టకుండా వాటి కోట్లు కూడా ఉన్నాయి చూడండి. చాలా చక్కగా చూసుకుంటున్నారు. గుర్రాలని శుభ్రం చేయడానికి అలాగే వాటిని అలంకరించడానికి ఎంత పెద్ద సామాగ్రి ఉందో చూడండి. ఇది గుర్రాలకి మేత సప్లై చేసే రూమ్లు. ఇక్కడ కనబడుతున్న పెద్ద పెద్ద బ్యాగులు వచ్చేసి గుర్రాలకి వేసే గడ్డి. ఇక్కడున్న గుర్రాలన్నిటికీ ఎలాంటి బ్యాగులు రోజుకి ఎన్ని పడతాయో మరి. హార్స్ రైడింగ్ చేస్తానని వచ్చి ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నారా అంటారా? అక్కడికే వస్తున్నా. మోకాళ్ళు ఇరిగిపోయినా పర్లేదని రామ్ చరణ్ గుర్తు తెచ్చుకుని గుర్రం ఎక్కాను. మహానుభావులు ఏదన్నా కళలను ప్రదర్శించేటప్పుడు ఎవరో చూడకూడదంట, అందుకని ఆ వీడియో పెట్టలేదు అని అంటా అనుకుంటున్నారా? అసలు గుర్రాలంటేనే భయం అండి బాబు నాకు.